జాబ్ కోసమని హైదరాబాద్‌కి వచ్చిన ఒక అమ్మాయిని ఒక జాబ్ పోర్టల్ ద్వారా పరిచయం అయ్యి, ఆ అమ్మాయితోని ప్రేమ పేరుతోని మోసం చేసి, ఈరోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే కూడా తప్పించుకొని తిరుగుతున్న వైనంలోని ఆ అమ్మాయి ఇప్పుడు తనకు న్యాయం జరగాలంటూ పోలీసులను అదేవిధంగా మీడియాను ఆశ్రయించడం జరిగింది. అసలు ఆ అమ్మాయి ఏ విధమైన న్యాయం ఆశిస్తున్నారనేది తెలుసుకుందాం. చెప్పండి సౌమ్య గారు. మీరు అసలు అంటే అతని పరిచయం ఎప్పుడయింది? అండ్ అదేవిధంగా అతను మిమ్మల్ని ఏ విధంగా మభ్యపెట్టి లొంగ తీసుకోవటం గానీ, ఇలా మోసం చేయడం గానీ జరిగింది? ఫస్ట్ ఏంటంటే మాకు 2021లో పరిచయం అయింది మ్యామ్. అబ్బాయి నాకు వర్క్ ఇండియా పోర్టల్ ద్వారా పరిచయం అనమాట. ఇట్లానే జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి మాట్లాడడం, నాకు చాటింగ్ అంతా ఆన్లైన్లో అయింది. నన్ను ఒకసారి కలవమంటే నేను కలవలేదనమాట. డైరెక్ట్ కలవడం నాకు నచ్చలేదు, ఎందుకంటే జాబ్ పర్పస్లో కదా, ఒకసారి లాగా నేను కలవలేదు. దాని తర్వాత వాళ్ళ డాడీ చనిపోయాడని, వాళ్ళ నాన్న సైడ్ రిలేటివ్స్ అందరు మా సైడ్ అంటే నిజామాబాద్ అక్కడ సైడ్ ఉండేవాళ్ళని చెప్పేసి చెప్పారు నాకు. ఇంకోటి ఏంటి అంటే ఆ అబ్బాయికి నాకంటే ముందు కూడా లవ్ ఉండే, కాల్ యాక్సిడెంట్ కూడా అయింది. ఆ విషయం కూడా నా దగ్గర దాచాడు. ఫిజికల్ అటాచ్మెంట్ అయ్యాక చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే 2023లో నాకు అక్టోబర్లో అబార్షన్ కూడా చేయించాడు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ 2 months ప్రెగ్నెన్సీ ఉండే. సో నేను ఇప్పుడే సెటిల్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్టప్ కంపెనీ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఇప్పుడు అప్పుడే అని చెప్పేసి ప్రెగ్నెన్సీ కూడా తీర్చేశాడు. నేను అడిగితే నేను సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు నువ్వు ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే నేను చచ్చిపోవాల్సి వస్తుంది, నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకుంటాను అనడం వల్ల నాకే దారి లేక నేను చేసుకున్నాను. నాది కూడా తప్పే, నేను తప్పనట్లేదు, ఎందుకంటే బేబీని తీసేసుకోవడం ఆయనను గుడ్డిగా నమ్మాను, అందుకని నేను తీసేసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా మళ్ళీ థర్డ్ టైం ఆ అబ్బాయికి ఆపరేషన్ అయిందనమాట, లెగ్ ఆపరేషన్ అయినప్పుడు ఇక్కడే మాదాపూర్లో సిగ్మా హాస్పిటల్లో అయింది ఆ అబ్బాయిది ఆపరేషన్ కూడా. 6 months మేడం నేనే చేశాను దగ్గరుండి, వంట చేయడం కానీ, ఆయన బెడ్ రెస్ట్లో ఏదన్నా వాష్రూమ్స్ క్లీన్ ఇవంతా కూడా నేనే చూసుకున్నాను. తీరా ఇప్పుడు చూస్తే 10 months నుంచి పరిచయం అయింది విజయలక్ష్మి అనే అమ్మాయి, విజయవాడ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. పెళ్లి చేసుకుంటున్నాడా లేదు అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈవెందో చెప్పానంటే ఆ అమ్మాయికి కూడా నా రిలేషన్ అనేది తెలుసు, ఇద్దరు కలిసి చేశారని నేనైతే అనుకుంటున్నాను. అలానే కాదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు 2021 నుంచి పరిచయం అంటున్నారు, 2023లో ఆల్మోస్ట్ ఒక 8 months దాకా అతనితో దగ్గరలోనే ఉన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అండ్ వాళ్ళ ఇంట్లో చెప్పానని చెప్పాడు, కానీ రీసెంట్గా మాట్లాడడం జరగలేదు. కాకపోతే తనతో పాటు వాళ్ళ అల్లుడు ఉండేవాడు రూమ్లో, వెల్సన్ అని చెప్పేసి. ఆ అబ్బాయికి నేను తెలుసు. పోలీస్ స్టేషన్లో అబ్బాయి నేను ఎవరో తెలియనట్టు బిహేవియర్ చేశాడు. నువ్వు వెల్సనే కదా అని అడిగితే నేను కాదు అనేసాడు. ఇంకోటి ఏంటంటే ఈ వినయ్ వాళ్ళ మామ పోలీస్ ఆఫీసర్, ఆ అబ్బాయి వీళ్ళ కొడుకే, వెల్సన్ అనే అబ్బాయి. వీళ్ళు రూమ్లోనే ఉండేవాళ్ళు, నేనే పోయి వంట చేసి ఇచ్చేదాన్ని. వంట చేసి పెడితే కూడా తిన్నారు, ఆ విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. సో అంటే మీరు మరి ఇప్పుడు ఈ ఇష్యూ అయితే జరిగిన తర్వాత ఎవరైతే అమ్మాయితో పరిచయం ఎంగేజ్మెంట్ అయ్యింది అని అంటున్నారు కాబట్టి, సో ఇమీడియట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు కలవటం కానీ వాళ్ళతో నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు తెలీదు. అంటే అమ్మాయి గురించి కాదు, అబ్బాయి కుటుంబ సభ్యుల్ని కలవటం జరిగింది. వాళ్ళ అమ్మ నంబర్ నాకు ఇచ్చాడు, పెళ్లి మ్యాటర్ మాట్లాడమని ఒకసారి. ఇట్లానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వాళ్ళ అమ్మ నంబర్ ఇస్తే నేను రీసెంట్గా వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో చూసి వాళ్ళ అమ్మకి డైరెక్ట్ చేశాను. ఎందుకంటే మధ్యలో చేద్దామంటే వాళ్ళ అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల నేను చేయలేకపోయినా. బాధ అనిపిస్తుంది కదా, మనకు కూడా తల్లి ఉంటుంది కాబట్టి నేను చేయలేదు. ఎంగేజ్మెంట్ ఫోటో చూసి చేయగానే నీకు మా కొడుకు ఏం సంబంధం లేదు, నువ్వు చచ్చిపోయినా కూడా మాకు సంబంధం లేదని మాట్లాడింది వాళ్ళ అమ్మ. ఓకే, మరి అప్పుడు చెప్పలేదా ఇలా ట్రాప్ చేశారు, అబార్షన్ అయ్యింది? చెప్పాను, అయినా మీ క్యాస్ట్ మా క్యాస్ట్ ఒకటి కాదు, మీరు వేలే కులం మేము వేలే కులం, మాకు మా క్యాస్ట్ అమ్మాయి అయితేనే మేము పెళ్లి చేసుకుంటామని మాట్లాడింది వాళ్ళమ్మ. సో మరి మీరు చెప్పారా ఇలాగా లీగల్గా ప్రొసీడ్ అవుతానని? అప్పుడేమన్నారు వాళ్ళు? నువ్వేమన్నా చేసుకో. వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి నేను అంటే యాక్చువల్లీ ఏంటంటే స్టేషన్ దాకా పోకుండా ముందు ఫ్రెండ్స్ దాకా వెళ్ళింది. వాళ్ళు ఏమన్నారు, నాకు ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదన్నా ప్రాబ్లం వస్తే మాకు చెప్పు అన్నారు. ఈ అబ్బాయి అసలు సొల్యూషన్ చెప్పట్లేదు, మొత్తం సోషల్ మీడియా ఆఫ్ చేసేసుకున్నాడు, వాట్సాప్ ఇన్స్టా అన్నీ ఆఫ్ చేసేసుకున్నాడు. నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి అతన్ని? వాళ్ళ ఇల్లు కానీ ఏమీ తెలియదు నాకు. ఇంటి అడ్రస్ కర్నూలు కదా తెలుసు, కాకపోతే పర్టికులర్గా ఇల్లు అని తెలియదు, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఈ అబ్బాయి ఎన్ని రూమ్స్ తిరిగితే అన్ని రూమ్స్కి నేను వెళ్ళేదాన్ని, ఎందుకంటే రూమ్ షిఫ్టింగ్ కూడా నాతో చేయించుకున్నాడు. ఇవన్నీ చేసి వేరే అమ్మాయిని చేసుకుంటే నాకు ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులకి తెలియజేశారు కాబట్టి మీ మమ్మీ డాడీ ఏమంటున్నారు ఇప్పుడు? ఎలా? నేను ఒకటే వాళ్ళకు, ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళకు కూడా ఇప్పుడు నేను మోసం చేసినట్టే, ఎందుకంటే ఈ అబ్బాయిని ప్రేమించడం. నేనే అన్నిటికీ సిద్ధమవుతా అని ముందున్నా. అది మీరే ఒకళ్ళే పోరాడుతున్నారు. సో మీతో పాటు అంటే మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అంటే ఏంది అబ్బాయి ఎందుకు ఇట్లా తయారైండు, ఎందుకంటే మా ఇంట్లో నేను ఆల్రెడీ అబ్బాయి ఫోటో చూపించేసా పెళ్ళి అని చెప్పేసి.
మా సిస్టర్ వాళ్ళు కూడా మాట్లాడేవారు ఈ అబ్బాయితోటి, ఎందుకు ఇట్లా చేసిండు అని పోలీస్ వాళ్ళకు కూడా చెప్పారు. పోలీస్ ఎంక్వైరీ కూడా అయింది మా సిస్టర్ వాళ్ళతో. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అండ్ అదేవిధంగా మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు అతని దగ్గర నుంచి? ఇప్పుడైతే నేను మొన్న ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మాదాపూర్లో. కేసు ఫైల్ అయింది. ఆ అబ్బాయి రిమాండ్లో ఉన్నాడు, ఇంకా బయటికి రాలే అని చెప్పారు. నాకైతే అంటే తెలీదు, నేను చూడలేను కదా, కేసు పెట్టింది నేనే కాబట్టి నాకు చూపించారు కదా. సో ఏంది అంటే ఆ అబ్బాయి ఎట్లాగో మార్కెటింగ్ ఏజెన్సీ నాలాగా, ఆ అబ్బాయి కేసు ఓకే నడుస్తుంది, బయటికి వస్తాడు. బయటికి వచ్చాక ఎంతమందిని అమ్మాయిలు ఇంకా మాయం ఇట్లా చేయడు, మోసం చేయడు. సో అది జరగకుండా, ఎందుకంటే నాకంటే ముందు 2 అమ్మాయిలు ఆల్రెడీ ఉన్నారు రిలేషన్లో. ఇలా నాకు తెలీదు, రిలేషన్లో ఉన్నాడని తెలుసు. హిందూ అమ్మాయిలు వాళ్ళు, క్రిస్టియన్స్ కాదు. ఆ అబ్బాయికి ఏంది అంటే వర్షన్, పెళ్ళికి ముందు హిందూ అమ్మాయిలు ఎంతమంది అయినా వాడుకుంటా, పెళ్ళికి మాత్రం మా ఇంట్లో వాళ్ళు క్రిస్టియన్ అమ్మాయిని చూస్తారు, వాళ్ళని పెళ్లి చేసుకుంటా. కానీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆమెను కూడా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు రిమాండ్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పిలిచి కానీ మాట్లాడించడం కానీ, అబ్బాయితో మాట్లాడించడం కానీ లేదు, మీకు అంటే మీకు పోలీసుల తరఫు నుంచి ఏ విధమైన న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? పోలీసులు ఏమని హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎట్లా అంటే మ్యామ్, కోర్టు పోలీసులు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసే అన్నీ చేస్తారు. ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా న్యాయం సైడ్ చూస్తారు, అన్నీ చూస్తారు కదా, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి నడుస్తుంది. కానీ నేనేంటంటే నలుగుట్లో ఇప్పుడు నా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు కేసు అయిందని, బట్ అందరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్టేషన్కి వచ్చినప్పుడు మాత్రమే వీడు ఇట్లాంటి వాడు అని తెలిసింది వాళ్ళకు. ఇట్లా మొత్తం అందరికీ ఎట్లా తెలుస్తుంది? మీ మీడియా వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ ఉంటేనే కదా తెలుస్తుంది. నేనంటే వెళ్ళి బయట చెప్పుకోలేను, ఎంతమందికి అని చెప్తాను. మీడియాలో పెడితే అందరికీ తెలుస్తుంది అసలు ఏంటి నిజ స్వరూపం అనేది. సో ఇప్పుడు అంటే మీలాగా జాబ్ కోసం వచ్చిన అమ్మాయిల్ని ఇలా ఇతను ఒక్కడే కాదు, ఇలా చాలామంది మోసం చేస్తుంటారు. సో అలాంటి అమ్మాయిలకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? మనం ఎక్కడి నుంచో వస్తాం, పేరెంట్స్ని చూసుకుందామని ఇట్లాంటి నమ్మక ద్రోహం అయితే అవ్వద్దు. అంటే గుడ్డిగా నమ్మేసి వెళ్ళడం అలాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే మీకు డైరెక్ట్ జాబ్ ఇస్తామన్నా కూడా నమ్మకండి. ఫస్ట్ వాళ్ళ సైడ్ ఏంది, వాళ్ళు నిజంగానే జాబ్ ఇస్తారా, డబ్బులకి ఇస్తున్నారా, దేనికోసం, మన సైడ్ నుంచి ఏం ఆశిస్తున్నారని తెలుసుకొని జాబ్లోకి ఎంటర్ అవ్వండి అని చెప్తాను. ఎవరినైతే నమ్మొద్దు హైదరాబాద్ వచ్చిన తర్వాత, అదైతే చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఆన్లైన్లో జాబ్ పోర్టల్స్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి మన పర్సనల్ నెంబర్స్ని తీసుకొని ఇలా ట్రాప్ చేసేవాళ్ళు మనకు అడుగడుగునే ఎదురవుతారు. కాబట్టి అమ్మాయిలు జర భద్రంగా ఉండని అయితే కనుక తెలియజేస్తున్నారు. సో కెమెరామ్యాన్ సూర్యతో కీర్తి, 9+ న్యూస్.